కొవ్వు ఎక్కువగా పెరిగితే గుండెపోటు తప్పదు. నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి. శత్రువులు వేసే బాణాలు తగిలిన వ్యక్తి హాయిగా నిద్రపోగలడేమో కానీ కొందరు బంధువులు కుటిల బుద్ధితో వేసే మాటలు బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. లోతుగా గాయపడిన మనిషిలో నువ్వెంత తాపత్రయపడినా కూడా మొదటి మనిషిని ఎప్పటికీ ఎన్నటికీ చూడలేవు. దేవుడు మనకు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు. కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగా మార్చుకోవడమో లేదా శాపాలుగా మార్చుకోవడమో అంతా మన చేతుల్లోనే ఉంది. జీవితంలో నిన్ను కలిసిన ప్రతి ఒక్కరిది ఒక్కో పాత్ర ఉంటుంది. కొందరు నిన్ను పరీక్షిస్తారు, మరికొందరు నిన్ను వాడుకుంటారు. కొందరు నిన్ను ప్రేమిస్తారు, కొందరు నీకు నేర్పిస్తారు. ఎవరైతే నీలో శక్తిని గుర్తించి వెలికి తీస్తారో వారే నీ జీవితానికి అతి ముఖ్యులు. విలువైన వారు, మర్చిపోలేని వారు కూడా. అటువంటి వారిని ఎప్పటికీ ఎన్నటికీ వదులుకోకండి. జీవితంలో ఏం చెయ్యాలో చెప్పేది రామాయణం, ఏం చెయ్యవద్దో చెప్పేది మహాభారతం. జీవితాన్ని ఎలా జీవించాలో తెలిపేది భగవద్గీత. కష్టం వచ్చిందని బాధపడకు, నష్టం వచ్చిందని కృంగిపోకు. కష్టం నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. వచ్చిన నష్టం నువ్వు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నీకు తెలియజేస్తుంది. జీవితంలో వచ్చిన కష్టాలు నువ్వు ఎంతగా ఏడ్చినా పోవు. సుఖాలు నువ్వు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో చిరునవ్వుతో పోరాడితేనే నేటి కష్టాలు రేపటి సుఖాలవుతాయి. జీవితంలో ఈ 3 విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరిని ఏమీ అడగవద్దు, చులకనైపోతావు. ఎవరిని అతిగా నమ్మొద్దు, మోసపోతావు. ఎవరి మీద అతిగా ఆధారపడొద్దు, నిన్ను నువ్వే కోల్పోతావు. ఇవాళ వచ్చిన అవకాశం రేపు నీకు రాకపోవచ్చు. అందుకే వాయిదా వేద్దామనే ఆలోచనను పక్కన పెట్టి దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జీవితంలో దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. ఎంతో కష్టపడి కొండను ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలవు. జీవితం కూడా అంతే. నీ అనవసరమైన భయాల్ని తొలగించుకుని నిరంతరం శ్రమించినప్పుడే అందమైన జీవితాన్ని పొందగలవు. సంపద లేని మగవాణ్ణి, సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు ఈ సమాజం. ఇంతకు మించి నా వల్ల కాదు, ఇక ఆపేద్దాం అనుకున్న ప్రతిసారి నీకు నువ్వు చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే చివరి శ్వాస దాకా పోరాడు. పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లుగా డబ్బు మదం తలకెక్కిన వ్యక్తి తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. ధైర్యం అంటే ఎవరో మన వెనక ఉన్నారని చెప్పుకోవడం కాదు. ఏది ఏమైనా, పరిస్థితులు ఎలా ఉన్నా మనకు మనం ఉన్నామని చెప్పుకుంటూ ముందుకు సాగిపోవడమే నిజమైన ధైర్యం. ఊహలకు వాస్తవానికి మధ్య చాలా తేడా ఉంటుంది. ప్రతినిత్యం ఊహల్లో విహరించేవాడు వాస్తవంలో ఆనందంగా జీవించలేడు. అలా కాకుండా నిజాన్ని అంగీకరించి వాస్తవంలో బ్రతికేవాడు దేనికి చింతించడు. మనిషి అందరితో నిజాయితీగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ తనతో తాను మాత్రం ఎల్లప్పుడూ నిజాయితీగా వ్యవహరించాలి. జీవితంలో మీకన్నా బలవంతుని చూసి అస్సలు భయపడకండి. సరైన సమయం కోసం ఎదురు చూసి మీ బలాన్ని పుంజుకొని అతని ఆయువు పట్టు మీద కొడితే ఎంతటి బలవంతుడైనా చిత్తైపోవాల్సిందే. జీవితంలో తనకు నచ్చిందల్లా కావాలంటుంది మనస్సు, కానీ ఏది అవసరమో దాన్ని మాత్రమే గ్రహించమంటుంది మెదడు. అయితే మనసు చెప్పింది వినాలా లేక బుద్ధి చెప్పింది వినాలా అనేది మాత్రం మన విజ్ఞతపైనే ఆధారపడి ఉంటుంది. మనం ఎప్పుడైతే మన జీవితంలో బద్ధకాన్ని విడిచిపెడతామో అప్పుడే మన జీవితాన్ని పట్టి ఉంచిన దరిద్రం ఆటోమేటిక్గా వదిలి వెళ్ళిపోతుంది. నీకు వచ్చిన కష్టాలతో, బాధలతో నీ లక్ష్యానికి అసలు సంబంధమే లేదు. దాన్ని సాధించడానికి నీకు కావాల్సిందల్లా నీ సమయం, నీ శ్రమ మాత్రమే. మనం ఆలోచించే ఒక్క ఆలోచన, చేసే ఒక్క పని, తీసుకునే ఒక్క నిర్ణయం జీవితాన్ని సమూలంగా మార్చేయగలవు. జీవితం సంతోషంగా, ఆనందంగా సాగిపోవాలి అంటే 2 నియమాలు. 1. నోటి మాట అదుపులో ఉండాలి. 2. చేసే పని చిన్నదైనా
దాన్ని సక్రమంగా చేయాలి. శరీరం మొండికేస్తుంది, ఇక నేను శ్రమ చేయలేను అని. మనసు చెబుతుంది, నేను బాగా అలసిపోయాను అని. కానీ మన దృఢమైన సంకల్పం మాత్రం ముందుకు సాగిపోమ్మంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నాన్ని ఆపొద్దని హెచ్చరిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా దానికి కట్టుబడి ఉండాలి. చావైనా చస్తాం కానీ చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టము. జీవితంలో గెలిచామా ఓడామా అన్నది తర్వాత విషయం. కలిగిన జయాపజయాల నుంచి ఏమి నేర్చుకున్నామన్నదే ముఖ్యం. ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదగాలి అంటే ఎవరూ చేయనటువంటి సాధనను నువ్వు చేయాలి. ఎవరూ పడనంత కష్టాన్ని నువ్వు పడాలి. ఎవరూ ఊహించినటువంటి పట్టుదలతో నువ్వు ముందుకు సాగిపోవాలి. అలా ప్రయత్నించిన వారికి మాత్రమే అద్భుతమైన విజయాలు సొంతమవుతాయి. జీవితంలో కావాల్సిన దానికంటే ఎక్కువగా పొందడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటంటే దాన్నొక అడ్వెంచర్గా చూసి ధైర్యంగా ముందుకు వెళ్ళడమే. మనస్ఫూర్తిగా మనం నవ్వే ఒక చిన్న చిరునవ్వు మనకు మాత్రమే కాదు, చూసిన ఎదుటివారికి కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. అర్హత లేని వారికి ఉన్నతమైన పదవులు లభించినప్పుడు మంచివారు కూడా చెడ్డవారుగా మారే అవకాశం ఉంది. గుండెల నిండా ధైర్యాన్ని నింపుకుని ముందుకు సాగిపోయేవాడు జీవితంలో రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం సందేహించడు. జీవితంలో ఓర్పుతో ఉన్నవాడినే అదృష్టం వరిస్తుంది. అవసరానికి మించి ఎక్కువగా మాట్లాడడం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడం, ఈ రెండూ కూడా మనిషిని నలుగురిలో చులకన చేస్తాయి. అదృష్టం ఉన్నవాడిని కాదు, జీవితంలో శ్రమించే వాడినే విజయం ఎప్పుడూ వరిస్తూ ఉంటుంది. ఓడిపోవడం తప్పు కాదు, ఆ కలిగిన ఓటమి నుంచి ఏమీ నేర్చుకోకపోవడమే నిజమైన తప్పు. గెలవాలి అంటే మనలో కోరిక మాత్రమే ఉంటే సరిపోదు, నిరంతరమైన కసి జనించాలి. ఈ ప్రపంచంలో ఉన్న చీకటిని పోగొట్టేది సూర్యుడైతే మనిషి మనసులో దాగి ఉన్న చీకటిని పోగొట్టేది జ్ఞానం. ఓటమి మనకు ఎన్నో విలువైన పాఠాల్ని నేర్పుతుంది. ఆ పాఠాలే రేపటి గెలుపుకు బాటలవుతాయి. విజయాన్ని సాధించాలని ముందుగా గట్టిగా సంకల్పించు. ఆ తరువాత ఆ విజయాన్ని సాధించడానికి కావలసినవన్నీ వాటంతటవే సమకూరుతాయి. ఎవరో వస్తారు నా జీవితాన్ని మార్చడానికి ఏదో చేస్తారని నువ్వు భ్రమపడినంతకాలం నీకు జీవితంలో నిరాశే మిగిలిపోతుంది. ఎవరూ రారు, వచ్చినా నా జీవితాన్ని మార్చడానికి ఏమీ చెయ్యరని అనే సత్యాన్ని నువ్వు గ్రహించి నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టిన రోజున నీ జీవితం మారిపోతుంది.